నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేళ వివిధ పార్టీల స్టాండ్ ఎలా ఉంది, అలాగే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం కవిత గారు. ప్రకాష్ గారు, మనం మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కావచ్చు, మోస్ట్ పాపులర్ పర్సన్స్ తెలంగాణలో మాట్లాడుకుంటున్నాం. ఒక సిరీస్ లాగా వస్తుంది. అందులో మనం కవిత గురించి మాట్లాడుకుందాం. ఎంపీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణకి ఫస్ట్ సీఎం కేసీఆర్ కూతురు అన్నదానికంటే కూడా బియాండ్ వర్క్ చేశారు తను. సో తన్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు తను ఎప్పటి నుంచి తెలుసు, తనకు ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు ఎలా ఉన్నాయి? ఆమె మ్యారేజ్ కంటే ముందు నుంచి తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారిని నేను మొట్టమొదలు కలిసినప్పుడు కవిత గారు అమెరికాలో ఉన్నారు. ఒక పార్టీ పెట్టిన తర్వాత 2001 తర్వాత 2002లో అనుకుంటా ఆమె మొదటిసారి ఇక్కడికి వచ్చారు పార్టీ పెట్టాక. కేటీఆర్ గారు కవిత ఇద్దరు కూడా ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్తాను. నేను కేసీఆర్ గారితో పేపర్ చదివేటప్పుడు కలిసి కూర్చునేది. వెళ్ళేసరికి ఆ మెట్ల కంటే కిందనే డైనింగ్ హాల్ ఉంటుంది. సడన్గా వీళ్ళిద్దరు కనబడ్డాక నేను నవ్వాను. వాళ్ళకి నేను తెలియదు. అప్పుడు టీవీలలో అంత ఈ పాపులర్ టీవీస్ రాలేదు కదా, ఇంత సోషల్ మీడియా లేదు అసలు. అయితే అంతకుముందు నేను ఎప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడలేదు. సో శోభావతినే అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు డైనింగ్ టేబుల్ మీద. నన్ను చూడగానే రావయ్యదా అని చెప్పి కుర్చీ ఆఫర్ చేసి కవితమ్మ కేటీఆర్ అని పరిచయం చేశారు ఇద్దరిని ఒకటే రోజు. అయితే ఆ రోజు ఆమెన్న మాట ఏంటంటే, మన నాన్నను ఈ ఉద్యమంలోకి తీసుకురావడంలో ప్రకాష్ అనేది కూడా ముఖ్య పాత్ర అని, అంకుల్ది ముఖ్య పాత్ర అని చెప్పింది, అంకుల్ అని చెప్పింది. సో ఆ రోజు ఫస్ట్ టైం ఆమెతోని ఇద్దరితో కూడా ఒకటేసారి చూశాను. ఒకటే మాటలో చెప్పాలి కవిత గురించి అంటే, మొండిపిల్ల, చాలా మొండితనం. తను ఏదన్నా అనుకున్నదంటే సాధించేదాకా నిద్రపోదు. అది ఏదన్నా కానివ్వండి. ఆమె కేసీఆర్ లాగానే, కేసీఆర్ గారికి కూడా మొండితనం ఉంది. ఎవరు ఏమనుకుంటారో, ఏ ఆరోపణలు చేస్తారో, దీన్ని నలుగురు ఎట్లా అనుకుంటారో ఏది ఉండదు. అనుకున్నది కావాల్సిందే పట్టుదలతోని తను అనుకున్నది సాధిస్తుంది. ఇంట్లో కానీ, బయట కానీ, ఉద్యమంలో కానీ, రాజకీయాల్లో కానీ. ఆమె రావడమే జాగృతితో వచ్చింది. ఒక గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు. కెరియర్ను లాంచ్ చేయడంలో ఆమెది చాలా గుడ్ బిగినింగ్ అని చెప్పవచ్చు. జాగృతి అనేది ఆమె ఆలోచన ఎవరిచ్చారో నాకు తెలియదు. బట్ ఆ బతుకమ్మ తీసుకోవడము, దాన్ని అప్పటికి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే బతుకమ్మ ఉన్నా కూడా ఈమె వచ్చిన తర్వాత ఒక ఉద్యమ ఆయుధంగా దాన్ని మలుచుకున్నది. అది బాలగంగాధర్ తిలక్ ఎట్లయితే వినాయక చవితిని, వినాయకుని ఫెస్టివల్ని స్వాతంత్ర ఉద్యమానికి వాడుకున్నాడో, అద్భుతంగా బతుకమ్మను తెలంగాణ ఉద్యమ ప్రతీకగా మార్చడంలో కవితది చాలా గొప్ప పాత్ర. ఇది నా మాటే కాదు, జయశంకర్ గారు మరణించే ముందు మేమిద్దరం అనలైజ్ చేసుకున్నాం ఒక్కొక్కరి గురించి. ఇప్పుడు మీరు ఎట్లయితే విశ్లేషణ చేస్తున్నారో ఒక్కొక్కరి పాత్రల గురించి, తెలంగాణ ఉద్యమంలో ఉన్న ముఖ్యుల గురించి సారు నేను ఆయన మరణించే ముందు బెడ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్న మాటలలో కవిత గురించి ఆయన చాలా మంచి ఒపీనియన్. జాగృతిని ఆమె లేపడమే కాదు, ఆమె అనుకున్నది సాధిస్తుంది. సాహితీ సంస్కృతి రంగాలలో కూడా ఆమె కృషి చాలా గణనీయమైనది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి అప్పటి కవిత్వం పుస్తకాలు కావచ్చు, తర్వాత ఆంధ్ర మహాసభల గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చింది మళ్ళీ కవిత గారే. అప్పుడు కుర్రా జితేందర్ బాబు అని ఆయన ఆర్కియాలజీ ఇవన్నీ యాన్షియంట్ వాటి మీద బాగా స్టడీ చేస్తాడు. మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ సేకరిస్తాడు. ఆయన కలిసి గోల్కొండ కవుల సంచిక సురవరం ప్రతాప్ రెడ్డిది. అట్లా చాలా అద్భుతమైన కృషి చేసింది. ఆమె స్వయంగా ఒక పత్రిక పెట్టాలని అల్లం రాజయ్య గారిని, ఇంకొంతమందిని ఇక్కడ ఒక 1.5-2 years వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేసింది. కానీ ఎందుకో అది మెటీరియలైజ్ కాలేదు పత్రిక కోసం. బట్ చాలా ఉద్యమంలో ఆమె పాత్ర ఒక విశిష్టమైన పాత్ర అని చెప్పవచ్చు. మేమంతా ఒక పార్టీ ఫ్రేమ్లో ఉండి పనిచేసాం. ఆమె ఇండిపెండెంట్గా తనంతట తానే జాగృతి పేరుతోని, సరే కేసీఆర్ గారి డాక్టర్ కాబట్టి ఎక్కడికి పోయినా కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు బ్రహ్మరథం పట్టవచ్చు. కానీ ఆ కాన్సెప్ట్ను ఆమె ఇంప్లిమెంట్ చేసిన తీరు, స్వయంగా బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని ఆమె బతుకమ్మ ఆడడము, ఆమె పోయిందంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా యాక్టివేట్ కావడము, అన్ని జిల్లాలలో బతుకమ్మ ఫెస్టివల్లో పాల్గొనడం కాకుండా అన్ని దేశాలలో కూడా తెలంగాణ వారిని బాగా, నేను ఫస్ట్ టైం ఆమెను రిక్వెస్ట్ చేశాను నేనే. డాలస్లో బతుకమ్మ కోసం మిమ్మల్ని రమ్మంటున్నారు 2008 ఆ టైంలో అని. నేను ఆ ఫస్ట్ ఫారెన్ ట్రిప్లో
ఆమెకు నేనే హెల్ప్ చేశాను. అక్కడ వాళ్ళు లిమోజన్ కారు పెట్టి చాలా పెద్ద హంగామా చేసి మొట్టమొదటిసారి బతుకమ్మను గ్లోబల్గా బాగా సెలబ్రేట్ చేసింది డల్లాస్ బతుకమ్మ. మోహన్ గోలియా అని వాళ్ళ వేములవాడ క్యాండిడేట్గా ప్రచారం చేసుకుంటున్నాడు. తను ఆ రోజు దానికి సృష్టికర్త. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని దేశాలలో తెలంగాణ వాళ్ళందరినీ బతుకమ్మ దగ్గర ఒక్కటి చేసి మహిళలను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడంలో కవిత రోల్ చాలా గొప్పది. పార్టీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఆమె ప్రవేశం అనేది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆమె నిజామాబాద్లో ఎంపీ రూపంలో ఆమె రావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆమె ఫార్చునేట్లీ ఏంటంటే ఆమె గొప్ప పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ గెలవలేకపోయారు. వేరియస్ కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. అప్పుడు పసుపు బోర్డు మీద ఒక పెద్ద ఉద్యమమే నడుస్తూ ఉంది. రైతులు వీళ్ళంతా కూడా కొంత ఎందుకో నెగటివ్గా ప్రతిస్పందించారు. సో ఏది ఏమైనా కూడా దేశ రాజకీయాల్లో కవిత నిర్వహిస్తున్న పాత్ర కావచ్చు, నిర్వహించబోయే పాత్ర కావచ్చు యూనిక్. అంటే చాలామంది ఆమెను కరుణానిధి డాక్టర్ కనిమొళితో పోలుస్తారు, సుప్రియాతో పోలుస్తారు. కనిమొళి నాకు తెలియదు కానీ సుప్రియతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. చాలా పట్టుదల ఉన్న మనిషి సుప్రియ, చాలా క్యాలిక్యులేట్గా మాట్లాడుతుంది. ఇద్దరం డాష్ షేర్ చేసుకున్నాం. ఆమె మంచి అని చెప్పి తెలంగాణను బాగా నా సమక్షంలో సుప్రియ అప్రిషియేట్ చేశారు. అటువంటి పాజిటివ్ మెంటాలిటీ కవిత గారికి కూడా ఉంది. సుప్రియతో పోల్చడం కరెక్ట్, కనిమొళితో ఆమెను పోల్చకూడదు. ఎందుకంటే కనిమొళి చాలాసార్లు నిందారూపంలో ఎదుర్కొని జైల్లో ఉంది. అటువంటి దుస్థితి కవిత గారికి లేదు. కాబట్టి డెఫినెట్లీ కవిత ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకురాలు. సో కేసుల గురించి పోల్చుకోవద్దు అన్నప్పుడు కూడా రీసెంట్గా వచ్చినటువంటి కేసు గురించి అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందో? ఓవరాల్గా అయితే కవిత అరెస్ట్ అవుతే తప్ప అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని బీజేపీ క్యాంపెయిన్ చేసింది, కాంగ్రెస్ కూడా అలాంటి క్యాంపెయినే చేసింది. సో ఇది ఫర్దర్గా ఇంపాక్ట్ చూపిస్తుందా లేకుంటే అసలు ఏమీ ఉండదంటారా? అంటే ఒక స్టేజ్లో బీజేపీ ఏం చేసైనా గెలవాలి అని అనుకున్న దశ ఒకటి ఉంది, ఒక 4 నెలల కంటే ముందు. ఆ టైంలో ఏం చేశారంటే కేసీఆర్ లోపల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కవితను టార్గెట్ చేశారు. ఎంత లేదన్నా కేసీఆర్కు వాళ్ళ కూతురు అంటే ఉండే ప్రేమ ఎవరి మీద ఉండదు. సో అది ఆయన బలహీనత. అయితే ఆ బలహీనతను ఎన్కరేజ్ చేసుకోవాలి, కేసీఆర్ను మానసికంగా దెబ్బగొట్టాలి. ఆయన యాక్టివ్గా లేకపోయినట్టయితే అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదు. కేసీఆర్ యాక్టివ్గా ఉంటే అధికారంలోకి రావడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి కేసీఆర్ను టార్గెట్ చేసి కవితను అస్త్రంగా వాడుకోదామని చూశారు. బట్ అది వాళ్ళకు ఎప్పుడైతే అధికారంలోకి రావట్లేదు అనేది అర్థమైందో వెనక్కిపోయారు. అది కేవలం రాజకీయంగా కవితను అప్రతిష్ట పాలు చేసి కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసి ఎన్నికల్లో గెలవాలనే ఒక క్రూకుడ్ పాలసీ, ఒక పనికి మాలిన స్ట్రాటజీ. ఆ టాక్టిక్స్ అనేటివి ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ సెల్ఫ్ గోల్ అయింది వాళ్ళకి. బాగా హైప్ క్రియేట్ చేసి ఒకసారి మళ్ళీ ఆపేసేసరికి యాక్టివిటీ ఈడీది. దాంతో ఇంకా కవిత నేరస్తురాలు కాదు, దోషి కాదు, దోషి అయితే ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళు కదా అనేది బాగా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే కవిత మీద ఏ ఆరోపణ వేసినా కూడా జనం నమ్మలేదు. బీజేపీ వెనక్కిపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే కవితను అరెస్ట్ చేసినట్టయితే కేసీఆర్ ప్లస్ అవుతుంది, ఇది మనకు ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ లోపల ఒక రకమైన మన స్టార్ట్ అయింది, అంతర్బంధనం స్టార్ట్ అయింది. ఆ కారణంతో కూడా కావచ్చు కవితను అరెస్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు ఏ సాక్ష్యాలు లేకుండా అరవింద్ కేజ్రీవాల్ మీద ఆరోపణలు చేసినప్పుడు ఏదైతే అక్షింతలు వేసిందో ఈడీని, అవి కూడా ఒక కారణం కావచ్చు. ఈ మీద ఏది ప్రూవ్ చేయడానికి లేదు, ఒక వాంగ్మూలం తప్ప. అది కూడా కో అక్యూజ్డ్, ఆమె పేరుతో ఇంకొంతమంది నాలో అక్యూజ్డ్ చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే అరెస్ట్ చేయాలనుకున్నారు. మళ్ళీ ఆ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తే మళ్ళీ ఢిల్లీ కోర్టుకు పోయి నాది బలవంతంగా తీసుకున్నారు, నా మనస్ఫూర్తిగా నేను చెప్పలేదు అని ఆయన సెట్ బ్యాక్ అయ్యాడు. ఏ కారణం అయితే దానివల్ల కవితకు పాపులారిటీ పెరిగింది, బీజేపీకి నెగిటివ్ ప్రచారం జరిగింది. అది వాస్తవంగా అటువంటి లిక్కర్ స్కాములు లాంటి వాటికి దిగజారాల్సిన అవసరం కవితకు లేదు. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆట పాట మాట ఎలా అయితే అందరినీ ఏకం చేశాయో బతుకమ్మ కూడా ఒక ఉద్యమ సాధనంగా యూజ్ అయింది. ఆ టైంలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి ఆ తర్వాత భారత్ జాగృతిగా మారింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారక ముందే. సో కేవలం తెలంగాణకే కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు మిగతా అన్నిటినీ ఏకం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం. తనలో ఉన్నటువంటి గుడ్ బ్యాడ్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెంగ్స్లు వీక్నెస్లు ఎలా ఉన్నాయంటారు? స్ట్రెంగ్స్ ఎక్కువగా ఉన్నాయి ఆమెకు బలహీనతల కంటే.
ఆ, అంటే బలహీనత అని చెప్పలేం కానీ కొన్నిసార్లు ఆమె ప్రవర్తన వల్ల కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది దూరం అవుతారు. ఆమె మాట తీరు కావచ్చు. తర్వాత కొన్నిసార్లు ఆమె కోపము దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఆమె చెప్పిందా చెప్పలేదా నాకు తెలియదు కానీ అరవింద్ ఇంటి మీద దాడి అనేది ఆమె అభిమానులు తప్ప ఎవరు హర్షించలేదు. అది చేయకుండా ఉండాల్సింది. రాజకీయాలలో ఎప్పుడు కూడా నోటి వరకే పరిమితం చేయాలి. ఈ కొట్లాటలు, చంపుళ్ళు ఇది తెలంగాణ సంస్కృతే కాదు, రాయలసీమలో ఉండేది. అది రాజశేఖర రెడ్డి వచ్చినాక అక్కడ కూడా బాగా తగ్గిపోయింది. అటువంటి కల్చర్ ఉండకూడదమ్మా తెలంగాణలో. అంటే ఒక సాంస్కృతిక ప్రతీకగా చెప్పబడే కవిత ఆ ఇన్సిడెంట్ కారణం అని చెప్పడానికి నేను కూడా హర్షించలేకపోయినా. అది అట్లాంటి ఆ బలహీనతలు అని చెప్పవచ్చు. రెండవది, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కిరాయి ఇంట్లో ఉండే కవిత 2 ఎకరాల్లో 100-200 కోట్లతో ఇల్లు ఎట్లా కట్టింది అని. అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధీటుగా ఎదుర్కోవడంలో ఆమె వైపు నుంచి ఆ వైఫల్యం కనబడుతూ ఉంది. నేను చెప్పగలుగుతా సమాధానం. ఇప్పుడు కవిత మొదటి నుంచి బిజినెస్ ఉమెన్. రాజకీయాలతో పాటుగా, జాగృతితో పాటుగా సమానంగా బిజినెస్ వ్యవస్థలను ఆమె డెవలప్ చేసింది. అనిల్ ఆమె భర్త, ఆయన ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. ఆయన ఏం పాలిటిక్స్లో లేడు. వాళ్ళ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతున్నది, ఆదాయంతో వాళ్ళు ఎట్లా మనీ ఎర్న్ చేసి కట్టుకోగలిగారు, ఈ విషయాలను చెప్పడానికి ఏమి ఇబ్బంది ఉంది? చాలా బిజినెస్ ఉన్నాయి వాళ్ళకి. ఈ కాస్మెటిక్స్ సంబంధించిన ఒక చైన్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా బిజినెస్లలో వాళ్ళకి షేర్స్ ఉన్నాయి, పార్ట్నర్షిప్ ఉంది. ఇవి బయట పెట్టుకోవడంలో ఎందుకు వెనకపోవాలి? నేను ఇంకోటి కూడా చెప్తాను. తెలంగాణలో నిజాం పీరియడ్ నుంచి కూడా చాలా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. అప్పుడు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములు కొట్లాడుకున్నా, పాలివాళ్ళు కొట్లాడుకున్నా, ఇది తెగదు అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని కోర్ట్ ఆఫ్ వార్డ్స్లో పెట్టేవాళ్ళు. అంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టి మీరు అంతా ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు రండి అని చెప్పేవాళ్ళు. మీరు కోర్టుకు పోతారా, కొట్లాడుకుంటారా, అందరూ ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడే ఈ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాము, మీకు ఓకే చేస్తామని. ఇప్పుడు అటువంటి వ్యవస్థ లేదు. ఉంటే చాలా బాగుండేది. అయితే ఆ కోర్ట్ ఆఫ్ వార్డ్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడంలో కానీ, టైటిల్స్ను క్లియర్ చేయడంలో కానీ, ఇది సర్వీస్ అమ్మ. ఇది సర్వీస్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కొంత బెనిఫిట్ ఇస్తారు. దీన్ని ఒక గిల్టీగా ఫీల్ అయ్యి చేసుకుంటూ కూడా మనం చేయలేదు అనే పరిస్థితి తీసుకురావడం తప్పేముంది? నేను ఒక అడ్వకేట్గా ఛాంబర్ ప్రాక్టీస్ చేస్తున్నాను, కోర్టు పోవట్లేదు. ఎందుకంటే నాకు గవర్నమెంట్ ఇచ్చే సాలరీ అనేది నేను చేసే చారిటీకి సరిపోదు. నాకు గడవాలి. నేను చాలామంది తెలంగాణ వాళ్ళకి నేను సహాయం చేయాలి. డబ్బు మంచి వాళ్ళ దగ్గర ఉండాలి. తప్పేమున్నది? నేను చాలా మ్యాటర్స్ కోర్టుకు కోర్టుకు పంపిస్తా. రెవెన్యూలో ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాటి కలెక్టర్స్ చెప్పి చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అంటారు. ఇవి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు చెప్పుకోకూడదు? అందులో హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఒక 10% ఇచ్చినా కూడా అదొక పెద్ద మనీ, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఈ చట్ట వ్యతిరేకమైనది కానే కాదు, లీగల్. డైరెక్ట్ మన అకౌంట్లో క్రెడిట్ చేయమని అడగవచ్చు, 30% ట్యాక్స్ కట్టుకోవచ్చు. అంటే ఇటువంటి అన్ని పొలిటీషియన్స్ చేస్తుంటారు. ఏ పొలిటీషియన్ ఇవి చేయకుండా లేడు. దాన్ని సెటిల్మెంట్ అనుకోవచ్చు, దాన్ని ఏదన్నా అనుకోవచ్చు. దాడులు చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, దుర్మార్గాలు చేయడాన్ని హేట్ చేయవచ్చు మనం, కిడ్నాపులు చేయడం రియల్ ఎస్టేట్ పేరుతోని. కానీ న్యాయంగా ఉన్న వాటిని వాళ్ళకి టైటిల్ ఇప్పేయడం అనేది తప్పని నేనైతే అన్నాను. ఎందుకంటే ఆటోల్లో తిరగడానికి డబ్బులు ఉండకుండా 100 కోట్ల ఆస్తులు పెట్టుకున్న నవాబులు ఉన్నారు, గరీబ్ నవాబులు. హెల్ప్ చేయవచ్చు కదా, తప్పేమున్నది? వీటిలలో బాగా డబ్బు ఉంది. ఈ డబ్బు పొలిటీషియన్స్ అందరూ చేస్తారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది చేస్తలేను అని చెప్పడం బలహీనత, చేస్తూ దాన్ని దాచిపెట్టడం బలహీనత. ఇట్లాంటి మనం దాచినంత కాలం మన మీద ఆరోపణలు పెరుగుతూనే ఉంటాయి. ఆమె ఎందుకు 200 కోట్లతో 200 100 నాకు తెలియదు, అది ఎన్ని ఎకరాల్లో నాకు తెలియదు. నేను 2 సార్లు వెళ్ళాను. బట్ ఇట్స్ ఎ రిచ్ హౌస్. ఉండకూడదా? ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, చెప్పాలి నేను ఇది చేశాను, నేను కట్టుకున్నాను. అది చెప్పుకోకపోవడం బలహీనత. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బలహీనతలా కూడా కనబడుతుంది. ఆమె ఎవరినైతే నమ్ముకొని వాళ్ళ మీద ఆధారపడి పనిచేస్తుంటుందో ఒక్కోసారి అదే బలహీనత అవుతుంది, ఒక్కోసారి అదే బలంగా మారుతుంది.
పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు బ్లేమ్ అవుతూ ఉంటారు. ఆమె దగ్గర ఉన్న వాళ్ళ మీద అటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళను కంటిన్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఆమెకు వస్తూ ఉంటుంది. కవితను ఓడించడానికి కూడా కారణం వాళ్ళే అని అనిపించింది కావచ్చు. అది ఏంటంటే ఒక ప్రచారం జరిగింది. అంటే అది నిజామాబాద్లో లోకల్గా వాళ్ళు ఈమెను అడ్డం పెట్టుకొని ఈమె పేరును ఉపయోగించుకొని వాళ్ళు చేసిన కొన్ని చర్యల వల్ల అక్కడ కొంత నెగటివ్ వచ్చిందని. ఇప్పుడు టీఆర్ఎస్ ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఈ ఎలక్షన్లో ఎదుర్కోబోయే అతిపెద్ద శత్రువు కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత. ఇక్కడ ప్రజలకు వాళ్ళకు మధ్య వారధిగా కొంతమంది స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డంకిగా మారారు కాబట్టి వాళ్ళ మీద కోపంతో ఆ ఎలక్షన్లో ఆ క్యాండిడేట్కి వేయకుండా వేరే వాళ్ళకి వేయాలని జనం డిసైడ్ చేసుకుంటున్నారు కొన్ని దిక్కుల. సేమ్ అదే సిచ్యువేషన్ నిజామాబాద్లో ఆమెకు ఎదురైంది. దాన్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు, మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఆమెకు ఓటమి ఉంటుందని నేను అనుకోను. ఆమె ఎంపీగా చేసినా ఎమ్మెల్యేగా చేసినా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి ఇప్పుడు ఉంది. బట్ ఆమె సరి చేసుకున్నది, ఎందుకంటే మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డది. ఆమెకు అనుభవం లేదు, చాలా దూకుడుగా పోయింది 5 సంవత్సరాలు, దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి అది ఆమె గమనించలేకపోయింది. ఎంపీలోకి ఏంటంటే ప్రజలతో సంబంధాలు తక్కువగా ఉంటాయి, ఎమ్మెల్యేకు చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒక కారణం కావచ్చు. కింది లీడర్షిప్ మీద ఆధారపడడం, ఎమ్మెల్యేల మీద ఆధారపడడం, అది ఆమె ప్రజలు ఆమెను ఓడించడానికి ఆమె వైఫల్యం కారణమని నేను అనుకోను. ఆ మధ్యలో ఉన్న సెకండరీ లీడర్స్ కారణమని నేను అనుకుంటాను. సో ఇప్పుడు మనం టీఆర్ఎస్లో ఉన్నటువంటి పవర్ సెంటర్ల గురించి మాట్లాడుకుంటే కవిత ఒక సూపర్ పవర్ సెంటర్ అయింది. అందువల్లే తనకి ఒక మంత్రి పదవి కాదు కదా, సీఎంఏ కావాలని ఉంది. ఇంటర్నల్గా ఇంట్లో బోల్డ్ అని గొడవలు జరిగాయి. నెక్స్ట్ సీఎం ఎవరు కేసీఆర్ తర్వాత అంటే కేటీఆర్ అండ్ కవిత గొడవలు పడుతున్నారు, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అనేది కూడా వినిపించింది ఆ టైంలో. అంటే ఆస్పిరేషన్ ఉండడం తప్పు కాదు, ఆమె కావాలనుకుని ఆమె లోపల ఉంటే కనుక తప్పేం కాదు అది. బట్ అల్టిమేట్గా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఒక మంత్రిగా 9 ఏళ్లలో కేటీఆర్ ఎంత దగ్గర అయ్యారో ప్రజలకు, కేటీఆర్ యొక్క ప్రతిభ ప్రావీణ్యత ఎంత బయటికి వచ్చిందో, ఆమెకు అవకాశం రాలేదు కాబట్టి ఆమె కూడా అంతే ప్రావీణ్యత ఉన్నది, అంతే ప్రతిభ ఉంది. అటువంటి అవకాశం ఇస్తే కేటీఆర్ ఎట్లా ఇవాళ జనం మనసులను గెలుచుకోగలిగాడో కవిత కూడా గెలుచుకోగలుగుతుంది. కానీ ఆమెకు అవకాశం రాలేదు. ఆమె మాట్లాడేది పార్లమెంట్లో అయిపోయింది, ఆమె ఎంపీ అయిపోయింది, ప్రజలతో సంబంధం లేకుండా ఉండే పరిస్థితి. మూడోది ఆమె ఎమ్మెల్సీ అయిపోయింది. ఈ రకంగా ఏమైందంటే ఆమె జనంలోకి వెళ్ళలేకపోయింది. అంటే ఐజాన్ టుడే ఏంటంటే జనంలో ఓటింగ్ పెట్టుకున్నప్పుడు కేటీఆర్ ప్రిఫరెన్స్ వస్తుంది, ఇద్దరిట్లు ఎవరు అని అన్నప్పుడు. బట్ ఇంట్లో గొడవలు అయితే అని నేనైతే అనుకోవట్లేదు, గొడవలు అయినాయని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా క్లోజ్గా ఆ రోజుల్లో నేను ఇద్దరికి సన్నిహితంగా ఉన్నాను, ఇంట్లో కూడా సన్నిహితంగా ఉన్నాను. ఇది ఫస్ట్ టర్మ్లో వచ్చింది. బట్ అటువంటి పరిస్థితి రాలేదు. ఒకవేళ కవిత కావాలనుకుంటే ఎవరు ఆపలేరు ఆమెను. కవితే కనుక నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎవరు ఆపలేరు, సాధించగలుగుతుంది. సో కేసీఆర్కి చాలా ఇష్టమైంది ఎవరు అంటే కవిత అనే వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరినైనా పార్టీలోకి చేర్చుకోవాలనుకున్నా కానీ కవిత ఈజీగా క్యాపబిలిటీ ఉంది, తనకి వాళ్ళని చేర్చుకునేటువంటి కెపాసిటీస్ ఉన్నాయి అనేది వినిపించేది. అంటే ఏదైనా తండ్రితో కొట్లాడాలన్నా, పోయి చెప్పాలన్నా, నచ్చ చెప్పాలన్నా, మొండి పట్టుతో సాధించాలన్నా అది కేటీఆర్ చేయడు, అది కవిత చేయగలుగుతుంది. డైరెక్ట్ కమ్యూనికేషన్. ఆయన కొంచెం పరిస్థితిని గమనించి ఉంటాడు. బట్ ఆమె మాత్రం తను స్వేచ్ఛగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తను ఏం కావాలనుకుంటే అది చెప్పి తను అనుకున్నది సాధించగలిగే. ఆమె అడిగిన తర్వాత నో చెప్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. ముందే అన్నాను నేను చాలా మొండి పిల్ల అని. కాబట్టి మొండి పిల్ల మంచి పిల్ల కాబట్టి తప్పకుండా ఆమె కేసీఆర్ దగ్గర ఎక్కువ మార్కులు ఆమెకే పడతాయి. ఎందుకంటే ఆ ప్రేమ కూడా ఆయనకు అట్లా ఉంటుంది. సహజంగానే తండ్రులకు బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, బిడ్డకు తండ్రి మీద ఉంటుంది అట్లా. సో మంచి ఫ్యామిలీ అమ్మ వాళ్ళది. ఈ ఇద్దరు పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలతో కూడా ఫస్ట్ టైం కేసీఆర్ గారు ఈ కవితతో కేటీఆర్తో ఎక్కువ సమయం గడపలేదు వాళ్ళ చిన్న పిల్లలకు ఉన్నప్పుడు. ఆయనకు అవకాశం లేకుండే. తర్వాత పేదరికం కూడా ఉండే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా లావిష్ లైఫ్ కాదు, చాలా పేదరికం. ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన కరప్టెడ్ కాదు. ఆ రోజుల్లో ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఎక్కువ టైం పెట్టేవాడు. వీటి కారణంగా పిల్లలకు టైం ఇవ్వలేకపోయాడు. అందుకే మనవడు మనవరాలు కవిత పిల్లలన్నా కేటీఆర్ ఇద్దరు పిల్లలన్నా కూడా ఆయనకు బాగా ప్రేమ. అది ఆ కంపెన్సేట్ చేసుకున్నాడు ఆయన. అట్లా కూడా ఒక మంచి కుటుంబంగా వాళ్ళు కలిసి ఉంటారు. ఎప్పుడు మనస్పర్ధలు పెద్దగా ఉండవమ్మా.
అలగడం అనేది కామన్ పాయింట్ వాళ్ళందరిలో. కేసీఆర్ అలుగుతాడు, కేటీఆర్ అలుగుతాడు, కవిత గారు కూడా అలుగుతాడు. అయితే కేసీఆర్ అలిగితే ఎవరితో మాట్లాడాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కేటీఆర్ ఏమో ఆయన ఏదో ఒక రూపంలో తన కోపాన్ని చూపెడతాడు. కవిత ఆమె ఇంకొక పద్ధతిలో ఆమె డైరెక్ట్ అటాక్ ఉంటుంది. అట్లుంటుంది. ఎవరింట్లో మంచి కుటుంబం, మాలాంటి వాళ్ళని చాలా నేర్చుకున్నాం వాళ్ళ ఫ్యామిలీని చూసి. యా బలం బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ బేరీజ్ వేసుకున్నప్పుడు కోపాన్ని కొంత ద్వేషాన్ని తగ్గించుకోగలిగితే, కొంత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే కవిత దేశం గర్వించదగ్గ ఒక గొప్ప మహిళా రాజకీయ నాయకురాలు అవుతుంది. మహిళా బిల్లు వచ్చిన ఈ సందర్భంగా ఆమె పట్టుదల కూడా ఉంది మహిళా బిల్ రావడంలో. జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయడం కానీ, ఇది మహిళా బిల్లు రావడం అనేది, రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేయడం, నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి అది ఒక మహిళా నాయకురాలుగా అది కవితకు ఒక అదనపు ఆభరణంగా ఆమె రాజకీయ భవిష్యత్తుకు తోడవుతుందని నేను అనుకుంటున్నా. మంచి భవిష్యత్తున్న నాయకురాలు. ఆ రెండు విషయాలు మాత్రం, ద్వేషం కోపం అనేది ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలిగితే షీ విల్ బికమ్ ది #1 పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.